స్పై ఎవరు గెలిచిరు స్పై టీం గెలిచింది శివాజీ అన్న నాకు ధైర్యం ఇచ్చిండు జావర్ నా ఫ్రెండ్ స్పైలో ఒకరిని నేను స్పై ఈజ్ విన్నర్ ఎస్పీవై టీమ్ విన్ నేను కాదు ఎస్పీవై టీమ్ విన్ మేము గెలిచినాం కదా అన్న గెలిచినట్టే మా టీం గెలిచినట్టే అంతే అంటే మీకు తెలుసు కదా మాట మేము బయటకు వెళ్ళి మీరు చూసిర్రు మేము లోపల ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మాకు అసలు తెలియదు అసలు నాకు నిజంగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు నాకు తెలియదు ఎందుకంటే మేము లోపల ఉన్నాం బయట ఏం జరుగుతుందో అసలు ఒక్క ముచ్చట ఇట్లా తెలియదు అసలు తెలియదు నేను చూడలే చూడలేదు స్పై టీం విన్ అయితే నేను సంతోషంగానే ఉంటా కదా మేము ఎట్లయినా మా స్పై టీంలో ఎవరైనా ఒకళ్ళు విన్ కావాలని మేమే అనుకున్నాం ఎవరు గెలిచిరు స్పై టీం గెలిచిందా బరాబర్ స్పై టీం గెలిచింది అంతే శివాజీ అన్న నాకు అన్ననే నెక్స్ట్ లెవెల్ అంతే అన్న గురించి మాటలు లేవు యావర్ నా ఫ్రెండ్ అంటే జాన్కా జబ్బా మీరు నిన్న అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చారు కదా చాలా మందికి దెబ్బలు తగిలినాయి రక్తం వచ్చింది అన్నమాట దాని గురించి మీ మీద కేసు కూడా నమోదైంది దానికి ఏమని చెప్పుకుంటారు నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు నేను గెలిచిన నేను దొంగతనం చేయలే ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపిన మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన బయట ఏమైందో తెలియదు తర్వాత నేను వచ్చినాక కొన్ని నా ముంగట్నే కొంచెం లాఠీ చార్జ్ అయింది అది నాకు తెలీదు అది నేను చూడలే నాకు తెలీదు ఇప్పుడు దొంగలో మీకు తెలుసు నేను ఎప్పుడు వచ్చినా ఎన్ని గంటలకు వచ్చిన అట్లా అంటలేదు ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా ఊకోవు కదా నాకేం తెలియదు సరే మీరు నా మీద కేసు వేసినా అది మీకు తెలుసు ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు నా మీద రుద్దుదామంటే అది మీ అభిప్రాయం మీ ఇష్టం నేనే చేపిస్తాను ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించింది మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా కాదు ఇప్పుడు మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా చెప్పు నాన్న మీరు చెప్పరు నేను అందుకే ముళ్ళైనవేనా స్పీడ్ పోలే మేము వాళ్ళ కోసమే ఇప్పుడు స్టేజ్ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకుపోయారు షార్ట్కెళ్ళి పోడు పద్ధతి కాదు దొంగతనం చేయలే దొరలెక్కలకు గెలిచినాం రైతు బిడ్డ గెలిచిండు రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చిర్రు గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా చెప్పారు మీరే షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా నేను కలిసే వచ్చిన అట్లా నేను ఎవరి మీద నేను సీరియస్గా ఉంటా అందరినీ ప్రేమిస్తూనే ఉంటా అది వాళ్ళే ఇష్టం నా మీద సీరియస్గా ఉంటా అంటే వాళ్ళ ఒపీనియన్ అది ఎందుకు వాళ్ళు నాకేం తెలుసు అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసారో నాకు తెలియదు అసలు ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు నేను చెప్పన్నా వాళ్ళని
లేదు కదా. మీ ఫ్యాన్స్ అటాక్ చేశారని టాక్ నడుస్తుంది. మీ ఫ్యాన్స్ కావాలని అటాక్ చేశారని టాక్ నడుస్తుంది. అంటే ఏదో ఇప్పుడు మీరు చూసిర్రు, మీరందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లుంటానో మీకు తెలుసు, బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రుద్దుదామంటే ఒక రైతు బిడ్డ మీద అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా. ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో చేద్దామంటే అది వాళ్ళ ఇష్టం. చేస్తా, బరాబర్ మీకు చూపిస్తా. నేను స్టార్ట్ చేయాలా చెప్పు మళ్ళీ. అంతే కదా. నేను అలా ఓకు ముందు నుంచి ఒకటే మాట చెప్పిన, నాకు విన్ అయితే నేను రైతుల గురించి పోయినా, రైతుల గురించి ఆడినా, ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ. ఎందుకంటే ఇంకా ముందు పోతానా, లేకపోతే ఇంకా గేమ్లలో మళ్ళీ ఇంకా పోనా. ఇప్పుడు ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, నేను ఇట్లా మీ దాంట్లో ఒకటి కదా. ప్రతి ఒక్కటి చూపిస్తా. నేను చెప్పి చెయ్యనంత కాదు, చేసా, బరాబర్ చేసా. ప్రతి ఒక్క రూపాయి మీకు రౌండే ఉంటుంది. నేను గేమ్ తీరే ఆడినా తెలిసే. నేను ఒకటి చెప్తాను, గేమ్లో ఎన్ని లొల్లీలైనా నేను మళ్ళీ బయటకు వచ్చినాక అన్న ఏమన్నా గేమ్లో ఏమన్నా ఇబ్బంది అయితే సారీ అని చెప్పేసి తెలిసేనే ఉన్నా. ఎవరేమన్నా అనుకొని ఇక్కడ నుంచి వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను చెప్తున్నా, ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలుసు. అట్లా వాళ్ళు ఎట్లా నన్ను ఉండని. నేనైతే ఏమన్నా లొల్లీలు అయితే అన్న నా నుంచి ఏమన్నా పొరపాటు ఉంటే నాది సారీ అన్న. గేమ్ పరంగానే, ఇంకా వేరే పరంగా నేను కుల్ల ఉంటా. అమర్దీప్ మిమ్మల్ని లోపల తోసుకొని పోయాడు కదా, కొట్టేదానికి వచ్చాడు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? కొంచెం బాధ ఉండే. అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటది. ఎందుకంటే ఇట్లా నూకుంటా పోతే మనం చిన్నప్పటి నుంచి మా బాబుకి అట్లా నూకుంటా నేను బాధపడ్డా. బాధపడలే అన్న, నేను చాలా బాధపడ్డా. ఎందుకు ఇట్లా నూక్కుంటా నేను శివాజీ అన్నకి ఇట్లా మీరు చూసి నాకేం తెలియదు. ఏం దాని గురించి నాకేం నాగార్జున గారు కూడా దాన్ని హైలైట్ చేయలేదు కదా, సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేశారు కదా. దాన్ని అంటే కన్ఫ్యూషన్ రూమ్ లో పోయిన కన్ఫ్యూషన్ రూమ్ లో పోయినప్పుడు ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడుకున్నా మనకు తెలియదు నిజంగా. అంటే బయట చూస్తేనే తెలుసు. ఇంతవరకు నేను ఏం చూడలే. ఏడొస్తుంది కాక కన్ఫ్యూషన్ రూమ్ అంటే అలాగ ఉంటుంది. అది ఏడొస్తుంది. నాకు తెలీదు, నిజంగా చెప్తున్నా. నేను పోయినా నాది తప్పు ఉంటే నన్ను క్షమించానని నేను చెప్తాను. అట్లా కాదు. ఒక్కొక్కరు పోయినప్పుడు ఒకరికి ఏం అడిగారో అసలు తెలియదు, నిజంగా తెలియదు. మాకు అనిపించినప్పుడు ఇది అంతే. బయటకు వచ్చి మనం ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది. ఇంకా నేను చూడలే. మీకోసం నిన్న కొంచెం అక్కడ లేట్ అయిందని మళ్ళీ ఈ రోజు వస్తాను చెప్పి మీకోసం వచ్చిన. అది మీరు చెప్పాలి, నేనే చెప్పాలి. ఇప్పుడు మేము ఒక 106 రోజుల నుంచి వాళ్ళు ఉన్నాం. మాకేం తెలియదు, మీకు తెలుసు. వాళ్ళే మీరు చెప్పాలి ఆ విషయం, నేను కాదు. మీకు తెలుసు, నాకు తెలీదు. నిజంగా చెప్తున్నా, లోపల ఏమైతుంది తెలీదు. ఒక ఆట తినుడు ఏమేం చేయాలి అవి కాక బయట ఏం జరుగుతుంది అస్సలు తెలియదు. బయట మీరు చూసుకోరు, మీరు చెప్పాలి ఆన్సర్. మీరు చెప్పరు. ఇప్పుడు మీరు చెప్పాలి, మీ నోటితో నేను వినాలి. శివాజీ గారికి అన్యాయం జరిగింది. మీ విన్నర్ పర్ఫెక్ట్, కానీ రన్నర్ శివాజీ గారు గెలుతుంటే బాగుండు. ఇది మీరు చూసి చెప్తారు కాబట్టి మీ ఒపీనియన్ నేను బిగ్ బాస్ టైటిల్ శివాజీ గారే అంటున్నారు. బిగ్ బాస్ టైటిల్ శివాజీ గారు అంటున్నారు. కావాలని రైతు బిడ్డకి ఇచ్చామంటున్నారు. వాస్తవం అనుకోవచ్చా? అది మీరు చెప్పాలి, నేను కాదు. మీకు తెలుసు కదా, ఇన్ని రోజులు మీరే యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకున్నారు. ప్రతి ఒక్కరి గురించి ఏమొచ్చిందో మీకు తెలుసు, నాకు కాదు. మీ ఊరిని ఒకప్పుడు ఊరిని రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్ లో కూడా మీ పేరు వినబడింది. మీ వల్ల ఈ ఊరి పేరు మారుమోగింది. సో మీ ఊరికి ఏమైనా చేస్తారని ఇంతమంది ఏమైనా ప్రకటించగలుగుతారా, లేదా ప్లాన్ అంటే నేను చెప్పిన కదా, నేను చెప్పింది అది చేసిన తర్వాత ఇంకా నేను చేయాలనుకున్నది మళ్ళీ మీ ముంగడే వచ్చి చెప్తాను.
ఎందుకంటే మీరు ఇప్పుడు అది చేస్తా ఇది చేస్తా అని అది చెప్పలేము. ఒకటి చేసామన్నాం, అది అయిపోయినాక ఇంకా చేయని అన్న బిగ్ బాస్ హౌస్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నా బాబా, ఏమన్నా నేర్చుకున్నానా? లైఫ్ అంటే ఏంది మొత్తం జిందగీ నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్. బరాబర్ మీరు చూసిరని ఇప్పటి నుంచి చెప్తున్నాను. నేను ఆడ చూసింది ఏంది, మీరు బయటకు వెళ్ళి చూసిరు, మీరు చెప్పాలి, నేనే చెప్పాలి. మీరు వీడియో చూసిరు కదా అక్క దిల్చే అక్క అన్నప్పుడు అక్కనే గేమ్ మీకు తెలిసి నన్ను అడుగుతారు, కావాలని అడుగుతారు, అన్ని మీకు తెలిసినాక నన్ను అడిగితే ఎట్లుంటది? ఇది పద్ధతేనా ఎప్పుడు? ఏమైంది? ఒక ట్రాక్టర్ కనిపించిందా? ఒక నిమిషం, ఏముంది? ట్రాక్టర్ ఉందా? ఇల్లుందా? బైక్ అడిగితే జాబ్ ఉందా? మీరు చూసిరు కదా. మీరు ఒక్కసారి అంటే 20 ఎకరాల ఓలు ఉందా అన్న వాళ్ళకి గొలుసు పట్టుకరమ్మని కులుమని చెప్పండి, వాళ్ళకి అప్పుడే ఏర్పడుతుంది ఎన్ని ఎకరాలు ఉన్నాయని. అంతే. ఇగో ఏదో అంటారంట, ఇప్పుడు వెనకకి పని చేయమంటే పని చేయని వాళ్ళు ఏదో ఎన్నెన్నో చెప్తారంట, ఎన్నెన్నో అట్లా. గుమ్మడికాయలు మీరు చూసిరు అంటే ఒక రైతు బిడ్డ పోయినప్పుడు, కామన్ మ్యాన్ పోయినప్పుడు నేను మాట్లాడడానికి ట్రై చేసిన, కొంచెం దూరంగా ఉన్నప్పుడు శివాజీ అన్న గట్టిగా ఇచ్చాడు. గేమ్ పరంగా వచ్చిన శివాజీ గేమ్ గురించి మేము మాట్లాడుకుంటాం. నేను బాధ ఉన్నప్పుడు సపోర్ట్గా గట్టి సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. శివాజీ అన్న నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఇట్లా నాకు ఒక ధైర్యం ఇచ్చిండు, చాలు కదా. ఇప్పుడు అంతమందిలో వాళ్ళు ఎవరెవరో నాకు ఏం తెలియదు. శివాజీ అన్న అంటే అరే హీరో, ఆ హీరో వచ్చి నాతోని ఫస్ట్ మాట్లాడి నాకు లోపల ఉంది సంతోషం. అవును కాదని లేదు, బరాబర్ చేసింది. అన్న మీకు బయట బాగా గిఫ్ట్స్ వచ్చాయని కూడా కాళ్ళు కానీ కొన్ని ప్రాపర్టీస్ వచ్చాయని చెప్తున్నారు అన్న. గిఫ్ట్ వైజ్గా అవి నిజమా అవుతాం అన్న? వచ్చినాయి మీరే తీసుకోరు. నాకు వచ్చినాయి నేను చెప్పినా కదా, అవి నాకే. అమ్మకు బాబుకి ఇచ్చినాయి నాకే. ఇంకేమైనా వస్తే మీరే తీసుకోండి. ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, ఏవేవో వచ్చినాయి. ఏమొచ్చినాయి చెప్పు, చెప్పురు ఏమొచ్చినాయి. ఆ కాక నిన్న అక్కడికి వచ్చినప్పుడు యాదగిరిగుట్టలో ప్లాట్ అన్నాడు, తర్వాత కమిషన్ నువ్వు అమ్మి పెట్టాలంటాడు. నేనేమన్నా భూముల దందా చెప్తానా, పొలం పని చేస్తానా? నాకు అర్థం కాదు. అదే నేను ఎన్ని వచ్చి ఆయన అన్నాడు, నాకు తెలియదు ఫోటో తీద్దామని వచ్చి మీ మీడియా వాళ్ళే ఎవరో ఎన్టీఓ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఈయన వచ్చినప్పుడు ఆయన అంటాడు ఈయనకు ఫ్లాట్ ఇద్దాం అనుకుంటా, మరి రిజిస్ట్రేషన్ అంటే ఆలోచిస్తామంటాడు. ఏం లేదు వాళ్ళు అడగానే ఆలోచిస్తాం, ఎన్నో చెప్తారు. ఆయన దాని గురించి ఆయన గుర్తుంది కదా, ఆయన దగ్గర మీరే తీసుకున్నది, నాకు వద్దు.